ఓం నమో వెంకటేశాయ. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కూడా ఇంకా ఎస్సీ బీసీల మీద అవాకులు చవాకులు పలకడం మానలేదు జనాలు. అతను అధికారి అయినా కానీ మంత్రి అయినా కానీ వాళ్ళల్లో ఒక కులమే కనిపిస్తుంది, కానీ వారు చేసిన మంచి పనులు అయితే మాత్రం కనిపించలేదు. మీతో ఉన్నప్పుడు అధికారులు ఏమి చేసినా మంచి, తెలుగుదేశ ప్రభుత్వంలో అధికారులు మంత్రులు ఏమన్నా చేస్తే తప్పు. నేను అంతకుముందు కూడా చెప్పా, ఒక్క వేలు చూపి పరులను నిందింప వెక్కిరించి నిన్ను 3 వేళ్ళు. నీ గతం మర్చిపోయావు. గతం మర్చిపోయి ఈ రోజున ఒక ఐఏఎస్ అధికారి, జిల్లాకి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి కలెక్టర్ని డాకు మంగళ్ సింగ్ అని అన్నావు. ఏమి బీసీలంటే నీకు అంత అలుసా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మంగళోళ్ళు అని నువ్వు పేరెత్తి చూపిస్తున్నావు. ఆయన ఒక వెనుకబడిన తరగతికి చెందిన ఆయన, నీకు అంత అలుసుగా మాట్లాడుతున్నావు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీకు కనిపించలేదా? చిత్తూరులో ఆ రోజు పనిచేసినప్పుడు మంచోడు, ఈరోజు తిరుపతిలో నువ్వు చేసిన వాటిని వేలెత్తి చూపించేటప్పటికి చెడ్డోడు. మంత్రి, ఒక రెవెన్యూ మంత్రి నీ భూ ఆక్రమణలన్నీ బయటికి తీసినందుకు ఆయన ఈరోజు ఒక చెడ్డోడు. ఆయన ఏమన్నావు? చార్లెస్ అన్నావు, చార్లెస్ శోభారాజు. అంటే దళితుల పేర్లంటే అంత అలుసుగా ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మా మాజీ టీటీడీ సభ్యుడు, చైర్మను, ఇక్కడ స్థానికంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి ఇంకో మాట కూడా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఎన్ని అబద్ధాలు, ఆయన చెప్పిన మాట చెప్పటమే కానీ ఏది చేయడన్నాడు. ఇదిగోండి మేము చేసిన పనులకు సాక్ష్యం. ఈరోజు ఇంటింటికి తిరుగుతూ మేము వెళ్తుంటే మాకు స్వాగతాలు పలుకుతున్నారు ప్రజలు. తల్లికి వందనం పేరుతోటి మా ఇంటికి 3కి డబ్బులు పడ్డాయి, 4కి డబ్బులు పడ్డాయి. గుళ్ళన్నీ మేము ఉచిత బస్సుతో, స్త్రీ శక్తి రూపంలో ఇచ్చినటువంటి ఉచిత బస్సుతో తిరుగుతున్నాం అనేసి ఆడవాళ్ళు సంతోషంగా చెప్తా ఉన్నారు. అలాగే పెన్షన్లు, పెద్దవాళ్ళు కూడా చల్లగా ఉండాలి చంద్రబాబు నాయుడు అని చెప్పని చేతెత్తి దండం పెడుతున్నారు. ఇంకా 3 సిలిండర్లు ఇస్తున్నారయ్యా, మాకు హాయిగా ఉన్నాము, బాగా మేము ఈ ఈ ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నామని వాళ్ళు సంతోషిస్తున్నారు. మరి నీకు ఏమి కనిపించలే. నీకెంతసేపు దేవుడి సొమ్ము ఎలా కొట్టేయాలా, దొంగోట్లు ఎలాగేయాలా, లేకపోతే లడ్డూని ఎలా కలుషితం చేయాలా, ఈ ఆలోచనలు తప్పించి అభివృద్ధి ఏమన్నా చేశారయ్యా మీరు ఇన్ని సంవత్సరాల్లో? అభివృద్ధి చేయలేదు, ప్రజల్ని మభ్యపెట్టారు కాబట్టే మిమ్మల్ని 11తో సరిపెట్టారు. సర్ ప్రోగ్రాం మీరు చూశారు, మీరందరూ పత్రికా విలేకరులు. దాదాపుగా 1,00,000 దొంగోట్లు ఈ తిరుపతి పట్టణంలో దొరికాయని కూడా ప్రభుత్వమే వెల్లడించింది. ఇవన్నిటికీ కారణం ఎవరు? వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తాను. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మా మీద పడతారు ఎందుకు? అదేమంటే మాకు చిచ్చు రేపాలని చెప్పని యాదవుల్ని ఇలాగన్నారు, లేకపోతే ఎస్సీలని ఇలాగన్నారు అని ఒక లేని సంస్కృతి తిరుపతిలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించే సంస్కృతి ఇక్కడ. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రశాంతంగా ప్రజలు జీవిస్తూ
అవసరమైనప్పుడు పైకి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామిని ఉండే ఆ కార్యక్రమం నుంచి నీవున్నంత కాలము దూరం చేశావు. ఇప్పుడు కూడా ఇంకా ఏంటబ్బా తిరుపతి ఇంత ప్రశాంతంగా ఉందని చెప్పని నీకు నిద్ర పట్టట్ల. దయచేసి తిరుపతి ప్రజల్ని మోసం చేయొద్దు, తిరుపతి ప్రజల్లో కులాల చిచ్చు పెట్టద్దని చెప్పని నేను ప్రార్థిస్తాను. ఎవరు వాళ్ళు ఎందుకు భయపడతారండి? అంటే అది కాదండి, నేను మాట్లాడుకోవడం కాదని ఒక బీసీ వర్గానికి చెందిన అధికారనే కదా మాట్లాడగలిగావు. ఇప్పుడు మీ గవర్నమెంట్లో వస్తున్నాయి, కోటాను కోట్లుగా వస్తున్నాయి బయటికి. లిక్కర్ స్కామ్లో ఉన్నారు, ఇంకా భూ కుంభకోణాల్లో ఉన్నారు, గ్రూప్ 1లో ఉన్నారు. వీటన్నిటిలో ఉన్నది మీ వాళ్ళే కదా. మరి అప్పుడు కనిపించలేదా నీకు? ఈరోజు కనిపిస్తూ ఉంది. అసలు మీరు ఎన్నెన్ని స్కాములు చేస్తున్నారు, ఒక్కొక్కటి తవ్వుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి. తప్పకుండా తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? ఇటువంటి వాళ్ళు తీసుకునే చర్యలు నేనేం చెప్తానయ్యా. చర్య అయితే తీసుకుంటారు. కొంతమంది అంటే అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. లేదు, జరగలేదు ఏం చెప్తున్నారు. అసలు డిఎస్సికి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీ మీద మీకు ఎవరైనా మాట్లాడారా? మాకు అన్యాయం జరిగిందని మాట్లాడారా? లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టి నేను ఉద్యోగం ఇస్తానన్నారు. ఆడిన మాట తప్పకుండా చేసిన ఘనత ఆయనకే చెందుద్ది. మీ హయాంలో ఉపాధ్యాయుల్ని గౌరవం కూడా లేకుండా సారా కొట్ల దగ్గర క్యూలు ఫామ్ చేసేదానికి పెట్టారు. అదెంత దారుణము! నీకు అసలు ఎంత గౌరవం ఉంది విద్యా వ్యవస్థ మీద? మీడియా సోదరులకు ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు మేము కూడా సుమారు 45 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నాం. ఎన్నో ఉద్యమాలు చేశాం వెనుకబడిన వర్గాలకు సంబంధించి. అదేవిధంగా యాదవాసుకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా కూడా తిరుపతిలో చేయడం జరిగింది. సేమ్ టైం 1982 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. ఏ రోజు కూడా కులాన్ని తీసుకొచ్చి రాజకీయం పబ్బం గడుపుకోవడానికో రాజకీయంగా విజయం సాధించుకోవడానికో ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి అనేక మంది వివిధ సంఘాలు తిరుపతిలో చాలా కాలంగా కూడా ఉన్నాయి. ఇక్కడ వెనుకబడిన వర్గాలకు సంబంధించి గతంలో నాకు తెలిసి సుమారు 40-50 సంవత్సరాలుగా ఎవ్వరు కూడా బీసీలకు సంబంధించి మాట్లాడిన వ్యక్తులు తిరుపతి గడ్డపైన లేరు అనేది వాస్తవాలు కూడా ఇవన్నీ. ఈరోజు ఒక టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు బీసీకి చెందిన మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ని ఉద్దేశించి, అదేవిధంగా ఒక బీసీకి కులానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారి గత 2 సంవత్సరాల పైన ఈ జిల్లాలో ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్న వ్యక్తి గురించి ఏ విధంగా మాట్లాడాడో, ఏ విధంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన తీరు కానీ చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడిన తీరుని ఈరోజు తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అటు కలెక్టర్ని కానీ ఇటు మంత్రిని కానీ మాట్లాడారో ఆ క్షణం నుంచి కూడా విపరీతమైన మా యొక్క కుల సంఘాలకు సంబంధించిన విపరీతమైన కాల్స్ రావడం, ఏ విధంగా మాట్లాడారు అతను, దానిపైన ఎవరు మాట్లాడకపోతే అనే విధంగా ఇది ఈరోజు మేము బాధపడతా ఉన్నాం. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం రోజున ఒక వ్యక్తి బీసీల గురించి అణగారిన వర్గాల గురించి మాట్లాడిన తీరు సిగ్గుచేటైన విషయం. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అలాంటి ఘటనకు సంబంధించి ఈరోజు మేము ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నామంటే మా యొక్క ఆత్మాభిమానం ఏ విధంగా బీసీల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినిందో
ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే నిన్న కలెక్టర్ను ఉద్దేశించి ఏ పద ప్రయోగాలు మేము కూడా చేయలేం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేయాల్సిన వ్యక్తులు, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన వ్యక్తులు, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి వెనుకబడిన వర్గాలకు సంబంధించి మీరు మాట్లాడిన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన తీరునే అన్ని కుల సంఘాలు కూడా ఈరోజు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినింది అనే విధంగా ఈరోజు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ స్వతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి ప్రకటన చేసిన ఆయన ఈరోజు బహిరంగంగా కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటి తెలుసుకోవాలి, ఏ రోజు కూడా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం ఏదైతే జేబీ శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన ఇంటిపైకి దాడికి పోయి దాన్ని కూడా మళ్ళా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తాను. అది అయిన వెంటనే కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి బీసీలకు చెందిన అధికారుల్ని ఎందుకు మాట్లాడారో దీనిపైన పెద్ద కుట్ర దాగి ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు కావచ్చు, చుట్టుపక్కల ఈ యొక్క జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో తద్వారా లబ్ధి పొందాలని ఏదైతే అధికారుల్ని బ్లాక్మెయిల్ చేసి అధికారుల్ని ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా మీకు ఒక ఎమ్మెల్యేగా పరిమితి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు తీర్పిస్తే గుణపాఠం నేర్చుకోకుండా ఈరోజు అధికారులను బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా రేపు ఎన్నికలలో లబ్ధి పొందాలనే కుట్ర దీని వెనక దాగి ఉంది. ఏ యొక్క అధికారి కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉందో మనం చూస్తాం. ఇలాంటి సందర్భంలో కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే చేశారో ఈ ప్రకటన పట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ముఖ్యంగా బీసీలకు క్షమాపణ చెప్పాలని కూడా బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తిరుపతిలో చూస్తే వాళ్ళ పరిపాలనలో ఏం చేశారో ఒకసారి వెనుతిరిగి చూసుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంబంధించి ఎన్నికలలో బీసీ ఓట్లని గణనీయంగా 1,20,000 ఓట్లు ఉన్న బీసీలని 50,000కు తగ్గిస్తే ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేశాను నేను మున్సిపల్ కార్యాలయం ముందు. మీరు బీసీ ద్రోహులు అవునా కదా ఈరోజు ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు అధికారం లేకపోయినా కూడా బీసీ కులాల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరుని తీవ్రంగా కూడా గర్హిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తిరుపతి లాంటి గడ్డపై బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ కులాల మధ్య కుంపటి రగల్చొద్దు జగన్మోహన్ రెడ్డి, కులాల మధ్య కుంపటి రగల్చొద్దు కరుణాకర్ రెడ్డి అని కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలకు పాల్పడితే రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలంతా కూడా ఎవరో ఒకరో ఇద్దరో పెట్టుకొని మీరు కులాలని వెనుకబడిన వర్గాల్ని మీరేదో చేస్తామని జించే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో బీసీల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు తరువాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈరోజు అనేక మంది బీసీ కులాలు ఈరోజు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా లేదా ప్రధానమైన పదవుల్లో ఉన్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తుల పట్ల వెనుకబడిన వర్గాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండమని ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన బిడ్డలు కానీ ముఖ్యంగా యాదవుల గురించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇది కరెక్ట్ కాదు. యాదవుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే నీ యొక్క కలలైపోతాయి తప్ప కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి దీనికి మేము ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలకు పోలేం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు కానీ ఒక ఉన్నతమైన విలువలతో కూడిన రాజకీయాలు నడిపాం ఈ యొక్క తిరుపతి పట్టణంలో. కానీ మీరు చేస్తున్న ఇలాంటి పోకడల వల్ల లక్షలాది యాత్రికులు వచ్చే తిరుపతి పట్టణాన్ని మీరు కులచిచ్చు రగల్చాలని చూస్తున్న మీ యొక్క దీన్ని ప్రతి ఒక్క తిరుపతి వాసి కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెద్దలు పనబాకమ్మ గారు ఆ మాటలైన అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో
బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది స్పష్టంగా ఈ వారం నుంచి జరిగిన పరిణామాలు చూస్తే అర్థమైపోతాం. బాధేసే విషయం ఏంటంటే తిరుపతి కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కానీ ఐపీఎస్కి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఎవరికి కూడా కులాన్ని ఆపాదించాలంటే కూడా అది కరెక్ట్ కూడా కాదు. అయితే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లను వీళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే ఇంటికి పిలిపించుకొని వాళ్ళు జాయిన్ అవ్వే ముందు వీళ్ళు ఇంటికి వచ్చి శాలువా వేసి వీళ్ళకి దండం పెట్టిన తర్వాత పోయి కలెక్టర్గా జాయిన్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడిన రోజులు ఉన్నాయి. డయాస్ మీద కుర్చీ కూడా ఉండే పరిస్థితి కాదు. మీరు కావాలంటే చూసుకోండి. గత ప్రభుత్వంలో కలెక్టరు డిస్ట్రిక్ట్ కలెక్టరు ఏ ప్లేస్లో కూర్చునేవాళ్ళు? అసలు కూర్చునే వాళ్ళ స్థలం ఉండేదా? మీరే ఉన్న సాక్షులు, ఈ కెమెరాలే సాక్షి. ఒకసారి వెనక్కి చూడండి. 2019 నుంచి 24 మధ్యలో జిల్లా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ ఉన్న గౌరవం ఏంటి? ఇదే తిరుపతి కలెక్టర్ గారు గత ప్రభుత్వంలో జేసీగా పనిచేశారు కదా. మరి ఆ రోజు అనేక మీ మాటలిని ఆ రోజు ఆయన మీ ప్రభుత్వంలో కూడా మీ వ్యవస్థకే కదా మీరు చెప్పినట్టే కదా జరిగింది. ఈరోజు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు అధికారులు. ఆక్రమణలు జరిగితే సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. బాధితుల వైపు నిలబడతారు, బాధితుల పక్షాన్ని నిలబడతారు. దానికి వ్యక్తిగత హననమా, దూషణ? చెప్పండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని వ్యక్తిగత దూషణ, వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటే, అంటే ఐఏఎస్లు బడుగు బలహీన వర్గాల ఆఫీసర్లు ఇంట్లో ఫంక్షనే చేసుకోకూడదా? చల్లగా ఉండకూడదా? ఏం మంచి బట్టలు వేసుకోకూడదా? ఫంక్షన్లు చేసుకోకూడదా? రోడ్డు మీద ఉండాలా అని అడుగుతున్నాం. ఏం బడుగు బలహీన వర్గాల ఆఫీసర్లు రోడ్డు మీద ఉండాలా? వాళ్ళ ఇంట్లో బిడ్డలు ఎక్కడ అసలు చదువుకోకూడదా? ఫంక్షన్లు చేసుకోకూడదా? బాధేస్తుంది ఈ మాటలు విన్నాక. ఒక రాజకీయాల్లో విలువలు కలిగిన వ్యక్తులు, నేను విలువలతో కూడుకున్న వ్యక్తిని అని చెప్పుకుంటున్న వ్యక్తులు కూడా వ్యక్తిగత హననం చేస్తుంటే తిరుపతే కాదు యావత్ రాష్ట్రం ఈరోజు నిజంగానే బాధపడుతుంది. 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక పక్క, తర్వాత బీసీ వర్గానికి సంబంధించిన 3 సార్లు శాసనసభ్యులు, ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి, మంత్రిగా ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని వ్యక్తిగత హననం, ఆయన బాడీ మీద ఏదంటే అది మాట్లాడడం, ఆయన పుట్టిన కులాన్ని దూషించడం, ఆయన్ని దూషించడం మాకేం అర్థం కావడంలా. ఎదురుదాడి చేస్తారా? ఆయన ఆ కులంలో పుట్టడం మా అనగాని సత్యప్రసాద్ గారు చేసుకున్న ఏమన్నా పాపమా? ఏం ఆ కులంలో పుట్టకూడదా? గౌరవంగా బతకూడదా? ఏ కులంలో పుడితే ఏమండి? ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని కులాలు ఒకటే. ఈ భూమి మీద వచ్చిన ప్రతి జీవి ఒకటే. తల్లి కడుపు నుంచే వస్తారు. ఏం వాళ్ళు మాట్లాడితే ఎవరు మాట్లాడాలనుకున్నారా? ఎస్సీని తిట్టచ్చు. ఏం ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏం జరుగుతోంది? ఛేదరించుకుంటున్నారు. ఈరోజు బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఉడికిపోతున్నారు రాష్ట్రం అంతా. ఒక పక్క బలిజ సమాజ వర్గానికి సంబంధించిన ఒక యువ నాయకుడు ఇన్ఛార్జ్ అయితే ఆయన ఇంటి మీదకి దాడికి పంపిస్తారు. చంపేస్తారా ఏంటి? నాకు అర్థం కాల.
ఏం మీకు ఎదిరిస్తే చంపేస్తారా అని అడుగుతున్నాం. అక్కడ కూడా మళ్ళీ బాధేస్తుంది. అక్కడ వాళ్ళని ఉండి పంపిరు, మళ్ళీ వెనకబడిన వర్గాలనే పంపిస్తారు. రాజకీయాలకు వాళ్ళని వాడుకుంటారు, రాజకీయాలు వాళ్ళు వాడుకుంటారు. కాపులు ఇన్ఛార్జీలు కాకూడదా? యాదవాసు సిఎస్లు కాకూడదా? డీజీపీలు కాకూడదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎస్ని మేము యాదవాసిని చేసాం, డీజీపీలు చేసాం. లోక్సభ స్పీకర్గా దళిత ఆడబిడ్డను, మా బిడ్డను చేశాం. ఇక్కడ స్పీకర్ని చేశాం. దళిత బిడ్డని బాలయోగాన్ని అక్కడ స్పీకర్ చేస్తే ఇక్కడ మా ఇంటి ఆడబిడ్డను చేశాం. ఇది మా చరిత్ర. ఇప్పుడున్న ఈఓ గారు ఎవరండి? ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి టీటీడీ ఈఓగా ఉన్నారు. ఇది ఆయన నేను అడుగుతున్నా, తిరుపతిలో ఏ అభివృద్ధి జరగాలన్నా మున్సిపల్ పరిధిలో మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందా, డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందా? నేను అడుగుతున్నా, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రోడ్లు వేసేది ఎవరు వేస్తారు? మేయర్ రోడ్లు వేసినారంటారా, డిప్యూటీ మేయర్ రోడ్లు వేసినారంటారా? ఏం అక్కడ మటుకు మా ఇంటి ఆడబిడ్డ ఆమె పేరు రాదు, రోడ్లు మటుకు వీళ్ళేస్తారంట, సంతకాలు మటుకు బీసీలు పెట్టాలి, బీసీలు పెట్టాలి సంతకాలు, ఎస్సీలు పెట్టాలి, దాడులకు వాళ్ళు పోవాలి, కేసులు పెట్టించుకోవాలి, పదవులు మటుకు వీళ్ళు అనుభవించాలి. మేము అడుగుతున్నాం, ఎల్లకాలం ఇది జరుగుతుంది అనుకోవద్దండి. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మా ఇంటి ఆడబిడ్డ, దళిత బిడ్డ, ఈ రాష్ట్రం గర్వించదగ్గ బిడ్డ. అది మా ఇది. అంతకుముందు నసీం యాదవ్ గారికి ఇచ్చాం. తిరుపతిలో బడుగు బలహీన వర్గాలకు నగర పార్టీ అధ్యక్ష ఇస్తాం. అన్ని పదవులు ఆ వర్గాలకే ఇస్తాం. అన్ని విధాలా ఈ పార్టీ ఆదుకుంటుంది. కానీ బాధేసే విషయం ఏంటంటే, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అయినా కూడా ఇవి మాట్లాడాలంటే రోజు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి మా నోరు పోతాం. రోజు నీతి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలే, నోరు చేసే పాపాలు, అపచారాలు, దూషణలు. మీడియా ఉంటే చాలు, రోజు ఒక స్కోలింగ్ కావాలి. ఒకవేళ మీడియా రాలేదంటే రికార్డ్ చేసి వదిలేయాలి. ఇదేనా 40 ఏళ్ళ రాజకీయం అంటే, 30 ఏళ్ళ రాజకీయం అంటే? ఎంతో కొంత కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు నవతరం ఉంది, ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. వేషాలు పులేషాలన్నీ అయిపోయినాయి. నేను చెప్తున్నాను, దయచేసి కరుణాకర్ రెడ్డి గారు ఈ బీసీల మీద, ఎస్సీల మీద వ్యక్తిగత హననం ఆపండి. ఈరోజు కలెక్టర్ గారు ఆ జెండా వందనంలో ఆయన మొహం చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అందరికీ. నేనేం తప్పు చేశానని అడుగుతాను. నేను వాళ్ళ ప్రభుత్వంలోనూ పనిచేశా, జేసీగా పని చెప్తే వాళ్ళు చెప్పింది నేను చేశా. అయితే చట్టం ఏముందో అది నేను పాటించానని చెప్పాను. నేను ఇప్పుడు ఉన్నా, భవిష్యత్తులోనూ ఉంటా. నేనేం తప్పు చేశానని నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతానని నేను బాధపడుతున్నాడు. నా బిడ్డల ఫంక్షన్ను కూడా దాని గురించి కూడా ఎవరైనా మాట్లాడతారా? నన్ను కావాలంటే తిట్టుకోండి, నేనేం చేయగలిగేది ఏం లేదు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చెప్తే అది చేశారని కూడా ఆ రోజు ఆయన గురించి మేము ఎక్కడ మాట్లాడలేదే, మేము ఎప్పుడు కలెక్టర్ గారిని దూషించలేదే. ఒక్క మాట మేము వెళ్ళిపోయి కలిసి ఆ పదవికి, ఆ హోదాకి మేము గౌరవించాం. అది మా కూటమి సంస్కారం. కాబట్టి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని పదే దూషిస్తున్నారు. ఏమో ఆయన బీసీగా ఉన్న వ్యక్తి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రే కాకూడదా అని అడుగుతున్నాం, అవ్వకూడదా అని అడుగుతున్నాం. బీసీలు ఇన్ఛార్జ్ మంత్రులు కాకూడదా అని అడుగుతున్నాం. చేస్తాం,
బీసీలనే ఇన్ఛార్జ్ మంత్రులుగా పెడతాం, మంత్రులు ఇస్తాం. బడుగు బలహీన వర్గాలని ఇదే విధంగా నోటుకొచ్చి మాట్లాడితే వాళ్ళే ఏం చేయాలో అది చేసి చూపిస్తారు. ఆయన బాధ అంతా ఒకటే,